నమస్కారం. హోమియోపై నాకున్న అవగాహనను మీతో పంచుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు కాస్టికం గురించి నా అవగాహనను మీతో పంచుకుంటున్నాను. కాస్టికం ముఖ్యంగా మేహవాతము, పక్షవాతం మీద పనిచేస్తుంది. శ్వాస అవయవ రోగముల మీద, మాంసగ్రంథుల మీద కాస్టికం బాగా పనిచేస్తుంది. రోగికి రాత్రి సమయంలో ఎముకల్లోనూ కీళ్ళ సందుల్లో చీల్చుతున్నట్లు బాధ, శరీరం పట్టు తప్పడం, సడలిపోవు టైంలో పక్షవాతం రావచ్చు. అటువంటి సమయంలో కాస్టికం వేసిన మంచి ప్రయోజనం కలుగుతుంది. చిన్నపిల్లలు నడక ఆలస్యం అవుతున్న సమయంలో కాస్టికం వాడినా మంచిగా పనిచేస్తుంది. ముఖము, పై కనురెప్పలు, పెదవులు, నాలుక, స్వరపేటిక మొదలగు ఒక్కొక్క అవయమునకు వచ్చు పక్షవాతము మీద కాస్టికం బాగా పనిచేస్తుంది. నిద్రలోపం వలన, తీరని విచారం వలన వచ్చు రోగముల మీద కాస్టికం బాగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, పరధ్యానము, నిరాశ, అస్థిమితం, ముఖ్యంగా మూలశంక బాధను వెంటనే కాస్టికం నివారిస్తుంది. కాస్టికం కేటరాక్ట్లకు బాగా పనిచేస్తుంది. కుడి కనురెప్పలు వాచి, ఎర్రబడి, బాధగా ఉంటే మరియు పుండ్లు పడుట, దృష్టిమాన్యము, కనురెప్పలు బరువుగా ఉండుట, కంటి పైరెప్పకు కలుగు పక్షవాతమునకు కాస్టికం బాగా పనిచేస్తుంది. మాట వినకపోయినా, మాట మొద్దుగా నత్తిగా వచ్చుట, మాట్లాడటకు సంబంధించిన అవయములకు పక్షవాతం వలన మాట రాకుండుట, నాలుకకు కలుగు పక్షవాతమును కాస్టికం బాగా పనిచేస్తుంది. ఉలితేనుపుల్లో కూడిన అజీర్ణమును కాస్టికం బాగా తగ్గిస్తుంది. మలము రక్తంతో కలిసి వచ్చుట, ఆసనం దురద, మూలశంక, మొలలు పెద్దగా ఉండుట, వీటికి కాస్టికం చాలా బాగా పనిచేస్తుంది. తుమ్మటం వలన, దగ్గటం వలన అప్రయత్నంగా మూత్రం బయటికి వస్తుంటే కాస్టికం వేసిన మంచి ఫలితం కలుగుతుంది. దగ్గుతో పాటు ఛాతీలో నొప్పి ఉండట, దీనివలన రాత్రి సరిగా నిద్ర పట్టకపోవటం, స్వరపేటిక నొప్పిగా ఉండటం, స్వరపేటికు సంబంధించిన కండరాలు సరిగా పనిచేయకుండుట, దీనివలన గట్టిగా మాట్లాడలేకపోవుట, ఊపిరాడకుండుట. కాస్టికం వేస్తే మంచి ఫలితం కలుగుతుంది. చేతులు తిమ్మిరెక్కుట, మేహవాతం వలన కలుగు బాధలు వెచ్చదనం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఒక అవయమునకు మాత్రమే పక్షవాతం వచ్చుట, మోకాళ్ళలో సత్తువు లేకపోవటం వలన, నడుచునప్పుడు బాధగా నుండిన సమస్యలకు కాస్టికం చాలా బాగా పనిచేస్తుంది. మూత్రం ఆగిన వెంటనే కాస్టికం వేసినచో మూత్రం ఫ్రీగా అవుతుంది. కాస్టికంపై నా అభిప్రాయాన్ని మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ.